వెల్కమ్ టు జీ న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. నాటుసారా రక్కస్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అవగాహన ర్యాలీ చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు. బాబు వస్తే జాబు వస్తుంది అని ప్లకార్డుల ప్రదర్శన. డిఎస్సి ఉద్యోగ సాధనా సమితి ఆధ్వర్యంలో ఆందోళన. కాలేజీ యాజమాన్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సమావేశం. విద్యార్థులలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలని సూచన. వేమూరి సత్యం హత్య కేసును ఛేదించిన తెనాలి పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ సౌజన్య. పశ్చిమలో పెరుగుతున్న అధికార పార్టీ నాయకుల భూకబ్జాలు. న్యాయం చేయాలని కలెక్టరేట్ ముందు బాధితుల ఆత్మహత్యాయత్నం. ఇక వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు భూముల వ్యవహారంపై సంబంధిత రైతుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. భూముల పేరుతో, పోర్టు భూసేకరణ పేరుతో 30,000 ఎకరాల భూముల్ని రైతుల నుంచి గుంజుకునే దానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎదుర్కొంటాకి, రైతులు వాళ్ళ భూములను కాపాడుకుంటాకి పోరాటం చేస్తుంటే, ఆ పోరాటానికి వెనక్కి తగ్గినట్టు నటించి గ్రామంలోకి వచ్చినప్పుడు చేదు అనుభవం ఎదురవకుండా ప్రజలు ప్రశ్నిస్తుంటే, మీ భూసేకరణకు ఇచ్చినటువంటి పొలాల మీద ఉన్నటువంటి ఆంక్షల్ని రద్దు చేసి చంద్రబాబు గారితో మాట్లాడి మళ్ళీ మీ గ్రామంలోకి వస్తామని చెప్పినటువంటి పెద్దలు మళ్ళీ ఆ సమస్యను మర్చిపోయి ఈ రోజుకి కూడా పొలాలన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అవ్వక, బ్యాంకులో లోన్లు రాక, పొలాలు ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులు లేకుండా అయిపోయిన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న రైతాంగం మళ్ళీ జనచైతన్య యాత్రల పేరుతో, ఆ రోజు ఇచ్చిన మాటను మర్చిపోయి మళ్ళీ జనచైతన్య యాత్రల పేరుతో గ్రామంలోకి వచ్చినప్పుడు రైతాంగం ప్రశ్నిస్తాకి, ఏమంటే మీరు ఇట్లా మీకు మతిమరుపు వచ్చేసినట్టుంది, మీరు గతంలో 100 రోజుల క్రితం ఈ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి మీ ఊర్లోకి వస్తామని చెప్పారు, మళ్ళీ ఆ రద్దు చేయకుండానే ఊర్లోకి వచ్చారు, ఏంటి అసలు విషయం అని చెప్పని ప్రశ్నిస్తాకు వస్తే బందర్ నుంచి రౌడీని తీసుకెళ్లి కార్యక్రమం చేపడితే హాస్పిటల్లో చేరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేంత వరకు కేసు రిజిస్టర్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ కట్టలేదంటే మేము పోలీసులను నిలదీస్తే 324 కట్టారు. మరి దుబాయ్ వెళ్ళిపోయిన అతను మరి పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, ఎందుకు ఇట్లా మోసం చేశారు? పోలీసు ఏం చేశారంటే మంత్రి గారింటికి నుంచి ఫోన్. నాటుసారా నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ అధికారులు నడుంబిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో నాటుసారాపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ప్రాణానికి హాని ప్రజలకు చాలా హాని చేస్తుంది, వాళ్ళ ప్రాణాలకే ముప్పు కలిగిస్తుంది. ఈ నాటుసారా తాగి ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళకి కిడ్నీలు, లివర్లు అన్నీ కూడా పాడై డ్యామేజ్ అయ్యి వాళ్ళ యొక్క కుటుంబాలు జీవోత్సవాలుగా తయారవుతున్నారు. వాళ్ళందరూ తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. సమాజంలో రాజపడుతుంది. గాంజా, ఆల్కహాల్, కల్తీ మద్యం వీటి మీద సేవిస్తే వచ్చే ఆరోగ్యకరమైన, ఆర్థికపరమైన
సామాజికపరమైన సాంస్కృతికపరమైన ఇబ్బందుల దృష్ట్యా ప్రజలకు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయమని ఉత్తర్వుల మేరకు ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ దగ్గర నుంచి నెల్లూరు బస్టాండ్ వైపు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు వరకు ఒక పెద్ద భారీ ర్యాలీ జరుగుతుంది. ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఇంకొంచెం స్కూల్ పిల్లలు, సామాజిక కార్యకర్తలు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల వేతనాల పెంపుపై స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడప జిల్లాలో గ్రామ రెవెన్యూ సహాయకులు 2200 మంది పనిచేస్తా ఉన్నారు. వీరందరూ 195 రూపాయల వేతనం నుంచి పనిచేస్తా ఉన్నారు. పేరుకు పార్ట్ టైం చెప్పి పూర్తి కాలం వీరందరి చేత విధులు నిర్వహించేటట్టుగా చేస్తా ఉన్నారు. వీరందరికీ పెరుగుతున్న ధరలతో చూసినప్పుడు 6000 రూపాయల వేతనం ఏమాత్రం సరిపోదు. అందుకోసం ఈ వేతనం 15000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అటెండర్ పోస్టులు, డ్రైవర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు వీటన్నిటిని ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. కానీ జిల్లాలో ఉన్నటువంటి 3 ఆర్డీఓలు ఆ దిశగా ప్రమోషన్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకోసం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి కలెక్టరేట్ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వేతనాలు 5000 ఇవ్వాలి, 01 పథకం జీతాలు ఇవ్వాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నియామకాలు చేపట్టే వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్ల రెగ్యులర్ పోస్టులో నియామకాలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పంచాయతీ గెస్ట్ హౌస్ నందు ఆర్పీఐ జాతీయ కార్యదర్శి బొత్స తారకం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గంలో కందికుప్ప గ్రామ దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూములను ఆక్రమించుకుని చేపల సాగు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే కందికుప్ప గ్రామంలో 110 ఎకరాలు 1945లో దానిని ఎస్సీలకి ఈ 110 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా సాగులో ఉన్నటువంటి భూమిని మొన్న ఈ సంవత్సరం మొదట్లో హెవీ రెయిన్స్ వచ్చాయి. మీకు తెలుసు, ఆ హెవీ రెయిన్స్కి ఆ సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి ఇంచుమించు ఆ రెయిన్స్ దాంతో సముద్రం పొంగి ఉప్పు నీరంతా పొలాల్లోకి వచ్చేసింది. లింగరాజు అనేటువంటి ఒక క్షత్రియ కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక 70 ఎకరాలని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ప్రభుత్వ భూమిని 110 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఎంత ధైర్యంతో వారు చేస్తున్నారో చూడండి. ఎందుకంటే చర్య తీసుకోరండి, ప్రభుత్వం మంది చర్య తీసుకోరు. అందుకని అది దానిని వెంటనే తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేయండి, ముందు అరెస్ట్ చేయండి. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇందిరమేంటిని టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపీ భర్త రెడ్డప్పల నాయుడు కబ్జా చేస్తున్నాడని పార్వతి అనే మహిళ ఆరోపించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలో పార్వతి అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు గమనించి అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకుంటే తాము కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని మీడియా ముందు వాపోయింది.
అంటే అది క్యాప్చర్ చేసుకోవాలా వాట్సాప్లో పెడతాను. నువ్వు ఆర్దానం అని ఎమ్మెల్యే గారి ఇంటికాడ అడిగాడండి బడేడు గుర్తి. నువ్వు ఆర్దానం అంటే ఏం చూపించగలనండి? ఎక్కడండి బడేడు గుర్తి గారి ఇంటికాడ? నేను మొన్న కూడా కొడతానికి వచ్చానండి ఆడవాళ్ళు ముగ్గురు అండి గౌడేస్తాండి మేము. బజార్లో అద్దుకుంటున్నాం. 6 సార్లు వచ్చి 6 సార్లు కూడా ఇచ్చానండి. జిరాక్స్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళమ్మా, కలెక్టర్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి అన్నారండి. ఈఆర్ఓ గారు అక్కడ పడుకోమ్మా, నువ్వు అక్కడ పడుకుండి వాళ్ళు రేకులు వేసినప్పుడు నాకు నైట్ అయ్యేసరి ఫోన్ చేయమన్నారు సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తట్లేదండి. ఇప్పుడు రేకులు కూడా వేసేస్తున్నారండి ఇంటి మీద. ఇప్పుడు ఇల్లు కట్టేస్తున్నారండి. పట్టాలేని ఇల్లు అండి అది. రెడ్డప్పలనాయుడు అండి. మీకు స్థలానికి పట్టా ఇస్తే 4 అడుగులు 5 అడుగుల స్థలం పోరంబోకు స్థలం అండి అది. మీకు పట్టా ఇస్తే చూపించండి. సీరియల్ పట్టా ఉంటే నేను వదిలేస్తాను. నాది 104వ నెంబర్ ఇల్లు అండి. పట్టా ఉందండి. నాది జిరాక్స్ తీసుకొచ్చాను. అన్ని జిరాక్స్లు ఉన్నాయండి. పట్టా ఉన్నదాన్ని కబ్జా చేశారు సార్. నా ఇంటికి పట్టా ఉంది. నా పక్కన 2 అడుగుల స్థలము పంటకాలం మొత్తం కలిపి కట్టేశారు సార్. నాకు దొడ్డు కూడా లేదండి. వచ్చి అక్కడ చూసిన వాళ్ళు అందరూ అన్యాయం అంటున్నారు. నాకు న్యాయం చేయండి. నేను అన్యాయం కాదండి. న్యాయం జరగకపోతే అండి ఇదే రోడ్డు ఇక్కడే చచ్చిపోతాం సార్. పురుగుల మంతా నా 2 పిల్లలు మేము, మాకంటే ఎవరో లేరు. శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ బాలనాయక్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖ జిల్లా మురళీనగర్ వద్ద ఉన్న ఆయన ఇంటిలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలోని అతనికి సంబంధించిన 14 చోట్ల దాడులు నిర్వహించామని ఏసీబీ అధికారులు తెలిపారు. చేసేసుకోండి. I will not go to డబ్బులన్నీ లెక్క పెట్టేసాం. మొత్తం అంతా ఒకసారి చేసే ఆయన కూడా వచ్చేస్తే క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడ డాక్యుమెంట్ అది ఎవరి దగ్గర అంటే మీద అది అయిందా? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ ఉద్యోగ సాధనా సమితి ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మా జాబ్ ఏది అంటూ ప్లగ్గార్డులతో నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగ సాధనా సమితి నాయకులు మీడియాతో మాట్లాడారు. నా పేరు నగేష్ అండి. డిఎస్సి ఉద్యోగ సాధన సమితి ఈస్ట్ గోదావరి కన్వీనర్ని. మాకు ఎంత దారుణమైన పరిస్థితి కల్పించిందంటే ప్రభుత్వం మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోగా మేము శాంతియుతంగా నిరసన చేసినందుకు గాను మొన్న గురువారం నర్సరావుపేటలో మా అభ్యర్థి పైన దాడి జరిగి రక్తాలు వచ్చేలా కొట్టారు. కనీసం అంత చేసిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా వాళ్ళ మానాలను వదిలేసి ముఖ్యమంత్రి గారు ఎదురుకుండా ఉన్నా ఖండించకుండా వాళ్ళ కార్యకర్తలను ఆపకుండా ఇంత దౌర్జన్యానికి దిగడం చాలా అమానుషమైన చర్య ఇది. ఎందుకంటే సంవత్సరం నుంచి మాకు జీతాలు లేక సంపాదన లేక రోడ్లు ఇవాళ కుటుంబాలన్నీ రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. డిఎస్సి మెరిట్ లిస్ట్ వెంటనే ప్రకటించాలి. మా నియామకాలు వెంటనే పూర్తి చేయాలి. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా మాకు వద్దండి, మాకు రెగ్యులర్ పోస్టులే కావాలి.
విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనను ఈరోజు కలెక్టర్ ధర్నా చేపట్టాం. ఇవాళ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న గవర్నమెంట్ ఇవాళ జీవోల పేరుతో కాలక్షేపం చేస్తూ ఉంది. అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులు కూడాను కార్పొరేట్ కాలేజీలు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఆన్లైన్ విషయంలో ఏదైతే మీరు ఇంతకుముందు ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ తీసుకున్న తర్వాత ఇవాళ పాలిటెక్నిక్ చదివితే ఫీజు రియంబర్స్మెంట్ రాదని చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము ఏఎస్ఎఫ్ తరఫున అఖిల భారత విద్యార్థి సమితి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందజేయకపోతే ఇవాళ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్య అనంతరం నిందితులు తప్పించుకున్న వివరాలను మీడియాకు తెలియజేశారు. చింతూ ఫైర్ డైరెక్ట్గా ఆమెని పాయింట్ బ్లాంక్ రేంజ్లో అంటే దగ్గర రేంజ్లో క్లోజ్ రేంజ్ అని చెప్పొచ్చు, క్లోజ్ రేంజ్లో ఫైర్ చేశారు. ఫైర్ చేయడం వెంటనే ఆమె అక్కడికాడే ఒరిగిపోయింది. ఒరిగిపోయిన వెంటనే కటారి మోహన్ పక్కకే ఉన్నాడు. కటారి మోహన్ మీద ఈ వెంకటాచలపతి ఎయిర్ పిస్టల్తో ఫైర్ చేశాడు. వెంటనే ఆయన కదిలాడు. కదిలి పారిపోవడానికి పోతే మంజునాథ్ ఒక జయప్రకాష్ వెంటనే ఒక కత్తి వేయడం జరిగింది. కత్తి వేటు వేసినప్పుడు అది మైల్డ్గా అంటే పెద్ద ఏటుగా కాదు కానీ బట్ తప్పించుకోవడంలో కొంత అయింది. దానికి ఆయన పారిపోయినప్పుడు మనం చూడొచ్చు బ్లడ్ చుక్కలు పడుతూ హాల్లోకి లోపలకు పరిగెత్తిపోయాడు. హాల్లోకి పారిపోయేటప్పుడు మరీ ఫైర్ చేశారు. మరీ ఫైర్ చేస్తే చింటూ ఫైర్ చేశాడు. అది డైరెక్ట్గా మనకు గుమ్మానికి తగిలి ఆ లెడ్ కింద పడిపోయింది. రికోర్చుట్ అయ్యి లెడ్ అక్కడే పడిపోయింది. రెండోది మరీ ఫైర్ చేశాడు. అది ఫైర్ చేస్తే అది మిస్ఫైర్ అయిపోయింది. ఆ మిస్ఫైర్ అయిపోతేనే ఆ బుల్లెట్ కానీ కిందికి మిస్ఫైర్డ్ బుల్లెట్ అట్లే కింద ఉండింది. ఆ గుమ్మం దగ్గరే ఉండింది మిస్ఫైర్. అంటే ఫస్ట్ ఆమె అయిపోయిన వెంటనే అక్కడి నుంచి ఫైర్ చేసింది, ఆ గుమ్మం దగ్గర తగిలి వెళ్ళిపోయింది. రెండోది గుమ్మం దగ్గరికి వచ్చి మరీ ఫైర్ చేసేటప్పటికి అక్కడ మిస్ఫైర్ అది కింద పడిపోయింది. మూడోది లోపలికి వెళ్ళినప్పుడు ఫైర్ చేశాడు. ఆ మూడోది ఫైర్ చేసినప్పుడు ఏమైపోయిందంటే అది లోపల స్టక్ అయిపోయింది. వెపన్ అక్కడే పడేశాడు. అందరూ కలిసి హ్యాక్ చేయడం జరిగింది. ఆ హ్యాకింగ్ జరీస్ బాగా ఇదైన తర్వాత ఆయన కదులుతూ ఉంటే మరీ చింతూ రివాల్వర్ తీశాడు. రివాల్వర్ తీసి మరీ అక్కడ 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. 2 రౌండ్లు ఫైర్ చేసిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు. హెల్మెట్ల విషయంలో విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి విద్యార్థుల వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. చూస్తే 167 మంది అంటే 167 కుటుంబాలు ఫ్యామిలీ మొత్తం కూడా తోటి మీ అందరితోటి ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ట్యాక్స్ చూశారు కాబట్టి 167 మెంబర్స్. ఈ జిల్లాలో అన్ని మర్డర్స్ కూడా లేవు. మర్డర్ వల్ల చనిపోయిన వాళ్ళ కంటే కూడా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 times ఉంది. సో అందుకోసం రోడ్ సేఫ్టీ మీద ఈ హెల్మెట్ రూల్ని హెడ్ ఇంజరీతో చనిపోతూ వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు అని చెప్పి నెక్స్ట్ మేము ఒక స్టడీ కూడా చేయడం జరిగింది ఈ రోడ్ సేఫ్టీ కానీ రోడ్ యాక్సిడెంట్స్ మీద. ఇందాక ప్రిన్సిపల్ గారు అంటూ ఆర్టీసీ బస్సెస్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సెస్ వల్ల జరుగుతున్నాయి, ఆటోస్ వల్ల జరుగుతున్నాయి. దట్ ఈస్
ఇస్ నాట్ ట్రూ అండి. అండ్ మేము కూడా ఒక మిస్కాన్సెప్షన్ లో ఉన్నాం. వీ థాట్ మార్నింగ్ 4 to 6 ఆర్ లైక్ 3 to 5 ఎర్లీ అవర్స్ యాక్షన్ జరుగుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన రౌడీ షీటర్ కాళిదాసు సత్యనారాయణ అలియాస్ వేమూరి సత్యం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ సౌజన్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిన్న చిన్న తగాదాలే ఎంత పెద్ద దారుణానికి వరకు వాళ్ళ భయం, ఒకళ్ళంటే ఒకళ్ళు చంపుకుంటారనే భయంతోనే ముందుగానే వాళ్ళు ప్లాన్. మొన్న 22వ తారీఖు నవంబర్ 22వ తారీఖున జరిగిన ఒక హత్య కేసు సంబంధించి ఈరోజు ఈ సమావేశం జరగడం అయింది. అది వేమూరు సత్యం అన్న ఆయన కిరాతకంగా చంపారు. ఆ చంపిన హంతకుల్ని నిన్న పోలీసు రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది, కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ హత్యకు సంబంధించి గత నెల 22వ తారీఖున అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న వేమూరు సత్యం అన్న ఆయన, నెక్స్ట్ వెనకాతల గోపి అన్న ఆయన ఇద్దరు కూడా కంఠవరాజు కొండూరు గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా 4 వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటోతో డాష్ చేసి అక్కడికక్కడే కిరాతకంగా కత్తులతోటి దాడి చేసి చంపడం జరిగింది. పవన్ కుమార్ అలియాస్ లడ్డు మెయిన్, నెక్స్ట్ సుభాని, నాని మరియు సుధాకర్, ఈ నలుగురు ప్లస్ 5 మెయిన్ కీలకమైన వ్యక్తులుగా సంభవిస్తున్నాం. అలాగే వీడికి సహకరించిన లక్ష్మయ్య, ఇంకొక సాయి, వీళ్ళని కూడా త్వరలోనే రిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో తొలి జపాన్ ఇన్ఫర్మేషన్ స్టడీ సెంటర్ విశాఖలో సిద్ధమైంది. ఏయూ క్యాంపస్ నందు 6 నెలల డిప్లొమా కోర్సు ప్రారంభమైంది. నవ్యాంధ్రకు జపాన్ పెట్టుబడులు వస్తున్న తరుణంలో మిడ్ స్పీషీ కార్పొరేషన్ ఫండింగ్ తోనే ఈ కోర్సు నిర్వహించనున్నారు. For the inauguration ceremony of Japan Information Study Center. I'm from Mitsubishi Corporation Japan, and I'm very happy to contribute to setting up this center. And I'm also very happy to be here today. It's a very nice timing. The Prime Minister Abe, Shinzo Abe from Japan, visited India last week. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల వీఆర్ఏలు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 26,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఈ వీఆర్ఏలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి, అధికార యంత్రాంగానికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాన్ని దృష్టికి మా సమస్యలు తీసుకురావాలని చెప్పేసి 13 జిల్లాలు ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ రెవెన్యూ సహాయకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేసి
చెప్పేసి కనీస వేతనం 15,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినప్పటికీ ఈ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ పేరుతోటి వీఆర్ఏల వేతనాలు పెంచమని చెప్పేసి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏలకు ఉన్నటువంటి 6,000 వేతనాన్ని 15,000కు పెంచాలని చెప్పేసి 3 సంవత్సరాలకే ప్రమోషన్స్ ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖలో జనజాతీయ యాత్రల ముగింపోత్సవాలు ఘనంగా జరిగాయి. విశాఖ నగర స్థానిక 35వ వార్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జై బీజేపీ, జోహార్ డాక్టర్ నందమూరి తారక రామారావు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నాటుసారా రక్కస్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అవగాహన ర్యాలీ చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు. బాబు వస్తే జాబు వస్తుంది అని ప్లకార్డుల ప్రదర్శన, డిఎస్సి ఉద్యోగ సాధనా సమితి ఆధ్వర్యంలో ఆందోళన. కాలేజీ యాజమాన్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సమావేశం, విద్యార్థులలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలని సూచన. వేమూరి సత్యం హత్య కేసును ఛేదించిన తెనాలి పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ సౌజన్య. పశ్చిమలో పెరుగుతున్న అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలు, న్యాయం చేయాలని కలెక్టరేట్ ముందు బాధితుల ఆత్మహత్యాయత్నం. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.